హలో హాయ్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసారుగా ప్రొజెక్టర్ రివ్యూ, అలాగే సౌండ్ బార్ రివ్యూ. నేను లాస్ట్ టైం అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను, రెండు కూడా సౌండ్ బార్ అలాగే ప్రొజెక్టర్ కూడా. అయితే సౌండ్ బార్కి అయితే మంచిగా వ్యూస్ వచ్చినాయి, ఇంకా ప్రొజెక్టర్ కూడా ఇప్పుడు మీకు రివ్యూ నా వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే వీడియో మీకు స్టార్టింగ్ నుంచి అంటే ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి సౌండ్ బార్ మేము ఎలా యూజ్ చేసుకుంటున్నాము, ఇది మాకైతే మినీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఇంట్లో. మీరు కూడా ఇప్పుడు నాతో ఎక్స్పీరియన్స్ చేయండి, అలాగే నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు చూడండి, ఇక్కడ మేము స్క్రీన్ అరేంజ్ చేసుకున్నాం, అక్కడ సౌండ్ బార్ అనేది అరేంజ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా పైన, ఇది స్క్రీన్కి ఇలాగా ఒక షీట్ అనేది అరేంజ్ చేసుకున్నాం. పైన మీకు కనిపిస్తుంది కదా సౌండ్ బార్, అది మనకైతే ఇది టాప్ ప్రొజెక్టర్ది వచ్చి పైన నేను డిటిహెచ్ బాక్స్ ఉంటుంది కదా, సెటప్ బాక్స్ అది. తర్వాత అది మనకి రౌటర్ వైఫై. ఇలా వెనక మేము స్టాండ్ ఏం చేసుకొని పెట్టించుకున్నాం. ఇంకా సౌండ్ బార్ ఉంది కదా, దానికైతే అక్కడ స్విచ్ బోర్డ్ ఉంది కదా, అది కనెక్షన్ ఇప్పించుకున్నాం. ఇది ప్రొజెక్టర్ ఆన్ చేసినప్పుడు ఈ రిమోట్ యూజ్ చేస్తాం. తర్వాత మనం సెటప్ బాక్స్ ఉంది కదా, నెట్ బాక్స్, దానికి ఇది యూజ్ చేస్తాం. ఇంకా ఆన్ అయిపోయిన తర్వాత ఇది సౌండ్ బార్ది. ఇది కూడా ఈ రెండు జస్ట్ ఆన్ చేసినప్పుడు మాత్రం మన దగ్గర ఉండాలి. తర్వాత ఈ ఒక్క రిమోట్తోనే మనం అంతా ఆపరేట్ చేసేది. ఫస్ట్ చూస్తున్నారు కదా, మనకి ఇది ప్రొజెక్టర్ రిమోట్. మనం ఎక్కడి నుంచి అయినా సరే రూమ్లో ఆన్ చేసుకోవచ్చు. ఇదంతా సెన్సార్ దీనికి వచ్చి. సో ఎక్కడి నుంచి అయినా మనం ఈ రిమోట్తో ప్రొజెక్టర్ ఆన్ చేస్తే ఈ రూమ్లో ఉన్నప్పుడు సెన్సార్ కాబట్టి ఆన్ అయిపోతుంది. చూడండి, ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. మనకి ఇలా ఆన్ అవ్వగానే ఇలాగా స్క్రీన్ అయితే వచ్చేస్తుంది. కొంచెం బ్లర్ అయినట్టు ఉంది కదా స్క్రీన్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రిమోట్లో ఉన్న ఇక్కడ మనకి రిమోట్లో ఫోకస్ ప్లస్ మైనస్ కదా, ఫోకస్కి మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే ఆటో ఫోకస్ ఉంటుంది. మనకి ఆటో ఫోకస్ అవ్వలేని టైంలో రిమోట్లో మనం పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం స్క్రీన్ అంతా కూడా మనకి నీట్గా చాలా ఇంకా టీవీలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ ఎస్ అనేసి ఉంటుంది మనకి, అది నొక్కగానే HDM1 2 అని వస్తుంది. అది ఓకే చేసేస్తే ఇంకా రిమోట్తో మనకు అవసరం ఉండదు. ఆల్రెడీ నైట్ మా వారు యానిమల్ మూవీ చూసారనమాట, అది ప్లే అవుతుంది. నైట్ మా వారు యానిమల్ బ్యాక్ టు బ్యాక్ సీన్స్ చూసారు. అవి ఆల్రెడీ మనం ప్లే అవుతున్నప్పుడు ఆఫ్ చేస్తాం కాబట్టి, సో అదే మనకి రన్నింగ్లో వచ్చేసింది. ఇప్పుడైతే నేను సౌండ్ బార్కి కనెక్షన్ ఇస్తున్నాను. సౌండ్ బార్కి కూడా పవర్ బటన్ ఈ రిమోట్తో ఆన్ చేసేసుకుంటే ఆన్ అయిపోతుంది. అప్పుడు బ్లూటూత్ ఆప్షన్ మీద మనం రిమోట్లో క్లిక్ చేసినట్లయితే కనుక బ్లూటూత్ ఆప్షన్ అక్కడ వచ్చేసి వెంటనే కనెక్ట్ అయిపోయి అది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఇది కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీకు సౌండ్ పెట్టి చూపిస్తా. ఒక్కసారిగా పాతికేయడానికి వెళ్ళిపోయాను. మీరు ఇంకేం ఆలోచించకండి, మీ అన్నతమ్ములంతా మీతో పాటే వస్తారు. పిచ్చెక్కినారా మీ అందరికి? మీరు పల్టీలు కొట్టినంత ఈజీగా కోతులు కూడా పల్టీలు కొట్టరు. 4 మాటలు తీయగా చెప్పగానే కరిగిపోయారా మీరంతా? సిగ్గులంతా లేదు.
నేను ఇప్పుడు ఈ మూవీ మనకి కాపీరైట్ క్లెయిమ్ అవుతుంది కాబట్టి నాన్ కాపీరైట్ క్లెయిమ్డ్ మీకు ఏమన్నా మ్యూజిక్ కానీ లేదంటే సౌండ్ సిస్టమ్ కానీ పెట్టి ఇప్పుడు చూపిస్తాను. అప్పుడు సౌండ్ బార్ ఎలా మ్యూజిక్ అనేది వస్తుందో మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఆఫ్ చేస్తాను. ఇది మనకి వచ్చి ఆ సౌండ్ బార్తో పాటు ఇంకా 3 వచ్చాయి బాక్సెస్, అవి కూడా చూపిస్తాను. స్పీకర్లు 2 అలాగే ఒక బాక్స్ వచ్చింది మనకి. అక్కడ చూస్తున్నారు కదా, మేము ఇది అయితే బీరువా మీద పెట్టుకున్నాం. ఇది ఒకటి ఆఫర్ వచ్చింది. మనం తీసుకున్న సౌండ్ బార్. తర్వాత ఇది ఒక స్పీకర్. అక్కడ చూస్తున్నారు కదా, ఏసీ కార్నర్లో ఒక స్పీకర్ పెట్టి రూమ్కి అటొకటి ఇటొకటి పెట్టాము. ఇప్పుడైతే నేను ఫుల్ సౌండ్ పెట్టి మీకు చూపిస్తా. ఇంకా కలర్స్, మీకు కలర్స్ ఇందులో ఇది కలర్స్ ఫ్లో క్లీనర్ కాదు, మ్యాజిక్. ఫ్లో క్లీనింగ్ ఇది చేసినంత మెరుగ్గా మరి ఏది చేయలేదు. లైజాల్ చేస్తేను ఉందిగా లైజాల్ శుభ్రతలో పరింతల మెరుగైన శక్తి. జంకెల్ టెస్ట్ చేసి చూద్దాం. అన్ని సగ పల్లె ఎక్కడ అది? మీకు సౌండ్ తర్వాత కలర్స్ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఇది చూపిస్తా చూడండి. చూసారు కదా, మన ప్రొజెక్టర్ అయితే కలర్ వైజ్ కానీ
ఇంకా మనకి స్క్రీన్లోని అసలు ఇది ప్రొజెక్టర్ లాగే అనిపించదు. చాలా అంటే చాలా మంచి క్వాలిటీ ప్రొజెక్టర్. తర్వాత సౌండ్ బార్ సిస్టమ్ కూడా మీకు ఇంకా ఈ వీడియోస్లో అంతగా సౌండ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండరు. ఒక సాంగ్ అయితే నేను పెడతాను చూడండి. ఇంక సాంగ్ వైజ్ చూసారు కదా, ఇప్పుడు మీకు మూవీ కూడా ఒకటి ప్లే చేసి చూపిస్తాను. బయటికి వెళ్తే ఒక కుక్క కూడా మిమ్మల్ని పట్టించుకోదు. ద చాయిస్ ఇస్ యువర్స్. వెల్కమ్ టు ది ఏజిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా? నాకు అదే పనా? చూసారు కదా ప్రొజెక్టర్, అలాగే మనకి సౌండ్ బార్ రివ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఇది రివ్యూ కూడా నేను చాలా బెస్ట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మీరే చూసారు కదా పగలు ఎంత అసలు క్వాలిటీ వైజ్ కానీ సౌండ్ వైజ్ కానీ చాలా అయితే చాలా బాగుంది. చూడండి, నేను మీకు చూపించింది డే టైంలో, నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఇంత పగలే ఎంత మంచిగా అనిపించిందంటే ఇంకా చూడండి మీరే. సో మీరు కూడా ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కనుక కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే యాడ్ చేస్తాను. ఒకవేళ కావాలి ఫుల్ డీటెయిల్స్ అని అనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను డీటెయిల్స్.